हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. ఏనీ గుణములు కర్ణేంద్రియంబులు శోకదేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకారమిక్షింప కన్నులఖిలార్థలభంబు గలుగుచుండు, ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడివిన బంధ సంతతలువాయు, నట్టి నీయందున చిత్తమనవరతమున చేయున్నది నీయాననానలేదు, కరుణ జుడుముఖం సారి ఖలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర, ధన్యుంలోక మనోభిరాము కుల విద్యారూపకరుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితుం నిన్ను, ఏ కన్యలు కొరరు కొరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేక పశుంహన వలననే జన్మించనే మోహముల్, శ్రీయుతమూర్తివో పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు, నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడితా కొనిపోయదనంచునున్నవాడు, ఆ అధమాధముండెరుగడద్భుతమైన భవత్ప్రతాపముల్, వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్, గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణుకాంక్షించి చేసితినేనిన్, వసుదేవనందనుడు నా చిత్తేషుడౌగాక నిశ్చితులై పొదురుగాక, సంగరములో చేతీశ ముఖ్యాధముల్, అంకిలి చెప్పలేదు చతురంగ బలంబుల తోడయల్లి, ఓ అంకజన పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులంజయించిన వంకకు వచ్చి రక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఉంకువశేసి కృష్ణ పురుషోత్తమ చెకొని పొమ్ము వచ్చెదన్, ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల, పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల, భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల, దైతనీ అధరామృతం బానగాలేని జివ్వకు ఫలరస సిద్ధియేల, నిరజాతనయన నీ వనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేల, ధన్యచరిత నీకు దాస్యంబుసేయని జన్మమేలయన్ని జన్మములకు, ఘనులాత్మీయతమోర్నివృత్తికై గౌరీషు మర్యాద యవని పాదాంబుజతోయమందు మునుగన్, వాంఛింతురే అట్టిని అనుకంపన్ విలసింపనేని, వ్రతచర్యం 100 జన్మంబులన్ నిన్ను చింతించుచున్ ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వర. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షితు, ఆ సుపార్శ్వ పర్వతం మీద కడిమి చెట్టు ఉందని చెప్పాను కదా, ఆ కడిమి చెట్టు త్వరల్లో నుంచి తేనెధారలు కారుతూ ఉన్నాయి. ఆ తేనెధారలతో ఇలావృతానికి పడమర దిశగా ఉండేటువంటి సమస్త ప్రాంతాలని కూడా అక్కడ ఉండేటువంటి శోభనంతా ఈ ముడి చేసి అక్కడ ఉండేటువంటి ప్రాణులందరికీ కూడా ఉల్లాసాన్ని కలిగించేటువంటి తేనెధారలు కురిసేయి అని చెప్పి మేరు మందర పర్వతం, మేరు మందరం, తర్వాత సుపార్శ్వం, ఈ 3 పర్వతాలు ఇలా ఆ మేరు పర్వతానికి 3 దిక్కుల్లో ఉన్నది. ఇక 4వ దిక్కులో ఏ చెట్టు ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తూ, యా హ్యుపభుంజానాం ముఖ నిర్వాసితో వాయు సమంతాక్షతయోజనం అనువాసయతి, ఆ తేనెలు కార్యే కదా సుపార్శ్వం నుంచి అక్కడ ఉండేటువంటి కడిమి చెట్లో తేనెలన్నింటినీ కూడా అవి ఆ తేనెల్ని ఈ జనులందరూ కూడా ఆస్వాదించారయ్యా. ఆస్వాదించినప్పుడు ఎవరైతే ఆ తేనెలు తాగారో
ఆ తేనెలు తాగినటువంటి జనుల ముఖం నుండి హ్యుపభుజాన ముఖ నిర్వాసితో వాయు, వాళ్ళ ముఖాలలో నుంచి నిర్వాసిత బయటకు వస్తూ ఉండేటువంటి ఆ గాలి ఉందే, అంటే వాళ్ళ ముఖాల మీద నుంచి గాలి వీస్తూ ఉంటే ఆ గాలి వాళ్ళ ముఖాలకి తగిలి గాలి వీస్తూ ఉంటే ఆ గాలి యొక్క చుట్టుపక్కల 100 యోజనాల వరకు కూడా సుగంధం వ్యాపింపజేస్తూ ఉన్నదట. అంటే ఏమిటి, వాళ్ళు అక్కడ ఆ తేనె తాగినటువంటి వాళ్ళ ముఖాలకి గాలి తగిలితే ఆ గాలి మళ్ళీ వాళ్ళ ముఖాలకి తగిలి మిగతా చోటకి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు 10 యోజనాల దూరం వాళ్ళు తాగినటువంటి తేనెలో ఉండేటువంటి సుగంధాల యొక్క వ్యాప్తి అంతా కూడా వ్యాపించిపోయింది. అది అంత మహత్తరమైనటువంటిది. ఆ సుపార్శ్వ పర్వతం మీద ఉండేటువంటి కడిమి చెట్టు త్వరల్లో ఉండేటువంటి తేనె తాగడం వల్ల వచ్చినటువంటిది అన్నారు. ఇక్కడ దీంట్లో ఉండేటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి అంటే మధువు. మధు అంటే తేనె కదా, కాబట్టి తేనె అంటే మధువు, తేనె అంటే అమృతప్రాయమైనటువంటిది అని అర్థం. అంటే ఆ సుపార్శ్వ పర్వతం, ఆ మేరు పర్వతం నిండా దేవతలు ఉంటారు. దేవతాశక్తుల యొక్క ఉపాసన చేసినటువంటి జనుల యొక్క ఆ అమృతధారల యొక్క పానం చేయడం వల్ల వాళ్ళ ముఖాలలోనూ వాళ్ళ యొక్క శరీరాల్లోనూ వచ్చినటువంటి ఆ తేజస్సు సుగంధాల్ని వెదజల్లుతూ ఉండేది. అదే మనం ఒక యోగి ఆత్మకథని కానీ మనం చదివినట్లయితే, మీకు గుర్తున్నట్లయితే, అందులో ఒక యోగి ఉంటారు కలకత్తాలోనో ఎక్కడో ఉండేటప్పటికీ ఆ యోగి దగ్గర చూడడానికి వెళ్ళినప్పుడు ఆ యోగి ఆయన చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ గది నిండంతా కూడా మల్లెపూవుల వాసన వస్తుంది. అదేవిధంగా మాస్టర్ సివివి ఆ యోగంలో చేసేటువంటి వాళ్ళు, ప్రభాకర్ శాస్త్రి గారు, ఇటువంటి మహానుభావులు వాళ్ళ సాధన చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏ పువ్వుల యొక్క సువాసన కావాలో ఆ పువ్వుల యొక్క సువాసన అంతా కూడా వ్యాపిస్తూ ఉండేది. ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ పువ్వులు ఉండవు, ఏమీ ఉండవు. ఏమిటి అంటే సమస్తమైనటువంటి సుగంధములు యోగ సాధన చేసేటువంటి మహాత్ముల యొక్క శరీరాలలో నుంచి, ముఖంలో నుంచి, వాళ్ళ యొక్క సమస్త ఇంద్రియాల్లో నుంచి కూడా ఆ సుగంధము అంటే ఆ పరమాత్మకు సంబంధించినటువంటి ఆ గంధం అంతా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటన్నమాట, ఈ భూమండలం ఫార్మ్ అవుతూ ఉండేటువంటి సందర్భంలో ఈ భూమండలంలో మనలాంటి జీవులందరూ నివసించడానికి పూర్వమే ఈ మహాసాధ్యులు, సిద్ధులు, మా దేవతలు, గంధర్వులు, యక్షులు వీళ్ళందరూ కూడా ఇక్కడ నివాసం చేసి వాళ్ళ యొక్క ఆ దేవతాశక్తులన్నిటినీ కూడా భూమండలంలో నిక్షిప్తం చేయడం వల్ల, ఆ శక్తుల వల్ల, ఆ మధురత్వం వల్ల, అమృతత్వం వల్ల ఈ మానవులు, ఈ జీవులు, ఈ చెట్లు పుట్టలు ఇవన్నీ కూడా చైతన్యంతో, ప్రాణంతో ఉండడానికి కారణం ఏమిటంటే వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళ శరీరాల్లో నుంచి వచ్చినటువంటి ఈ రకరకాలైనటువంటి ప్రాణాలకి ఉల్లాసం కలిగించేటువంటివన్నీ ఉండడం చేత అని మనం అర్థం చేసుకోవాలి. ఇదేదో మామూలుగా ఏదో కథ కింద ఉంటుంది, ఏదో చిన్నపిల్లలు చెప్పినట్టు కథ కింద ఉంటుంది. కానీ దీని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే సాక్షాత్తు యజ్ఞవరాహస్వామి భూమండలాన్ని తన కోరలతో పైకి తీసి నిలబెట్టాడు. అంటే ఆయన యొక్క చూపులలో నుంచి వచ్చినటువంటి దేవతా శక్తులందరూ కూడా ఈ భూమండలాన్ని పవిత్రం చేసి యజ్ఞభాగాలతోనూ, మహత్తరమైనటువంటి పర్వత శ్రేణులతోనూ, నదీ జలాలతోనూ, వృక్షాలతోనూ కూడా నింపి మనలాంటి మానవులందరి యొక్క జీవనము, మనుగడ సాగించడం కోసం ఈ భూమండలం ఇలా తయారైంది అనేటువంటి ఆ భావాన్ని ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక 4వ పర్వతం కుముద పర్వతం ఉంది కదా పరీక్షితు, అక్కడ ఏవం కుముద నిరూఢో యస్సవతల్శో నామ వటస్తస్య స్కంధేభ్యో నీచీనాం పయోదధి మధుఘృత గూఢాన్యాదంబర శయ్యాసన ఆభరణ దయస్వర ఏవ కామధుగా నదాహ కుముదాగ్రాత్పతం తం ఉత్తరేణ ఇలావృతం ఉపయోజయంతి. ఇంకా ఈ విధంగా 4వ పర్వతం ఉంది కదా, అంటే ఏమిటి, మందర పర్వతం, మేరుమందరం, తర్వాత సుపార్శ్వం, తర్వాత 4వది కుముద పర్వతం. ఈ 4 కూడా 4 దిక్కుల మేరు పర్వతం చుట్టూ ఉన్నాయి. అటువంటి కుముద పర్వతం మీద
శతవల్సో నామ వటస్తస్య, ఆ కుముద పర్వతం మీద శతవల్సము అంటే ఏమిటి? వల్సములు అంటే కొమ్మలు అన్నమాట. 100 కొమ్మలు అంటే 100 బ్రాంచెస్ ఉండేటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఒక మర్రి చెట్టు ఉందయ్యా. ఆ మర్రి చెట్టు ఆ కుముద పర్వతం మీద గట్టిగా లోపల కల్లా పాతుకుపోయి ఉంది. దాని కొమ్మల నుండి మామూలుగా మర్రి చెట్టుకి ఏమవుతే కొమ్మ వస్తుంది, కొమ్మ నుంచి ఒక ఊడ కిందకు దిగుతుంది, మళ్ళీ అది ఒక చెట్టు కింద వస్తుంది, మళ్ళీ ఊడలతో ఇలా విస్తరించి ఉంటుందిగా. మర్రి చెట్టు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇలాగ ఊడల నుండి, ఆ ఊడలలో నుంచి ఏమిటేమిటి కారేయి అంటే పాలు, పెరుగు, తేనె, నీచీన, పయః, దధి, మధు, ఘృత, గుడాన్న, అన్నం, తర్వాత శంబర, శయ్యాసన, ఆభరణాది ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే ఏమిటనమాట? పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లం, అన్నం, ఇతర ఆహార పదార్థాలు, దీనితో పాటు వస్త్రాలు, శయ్యలు అంటే పడుకునేటువంటి మంచాలు, ఆసనాలు, ఆభరణాలు మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరు ఏది ప్రార్థిస్తే వాళ్ళకి ఆ మర్రి చెట్టులో నుంచి ఈ సమస్తమైనటువంటి పదార్థాలు కూడా వస్తూ ఉండేవి. ఆ మర్రి చెట్టు దగ్గర ప్రార్థన చేసినట్లయితే ఆ మర్రి చెట్టు దేవతా వృక్షం కాబట్టి ఆ దేవతల యొక్క శక్తులు ఈ కోరుకున్నటువంటి జీవులకు కావలసినట్టు ఏది వీళ్ళు కోరితే అవన్నీ కూడా అవి ఇస్తూ ఉండేది ఆ మర్రి చెట్టు. ఆ తర్వాత ఆ ప్రవాహాలు ఇవన్నీ కూడా ప్రవాహాల కింద ఆ కుముద పర్వత శిఖరం నుండి పడి అక్కడి నుండి ఇలా వృతం ఉంది కదా, ఆ ఇలా వృతం మధ్యలో కదా ఇది ఉంది. ఆ ఇలా వృతం అనేటువంటి ఆ దేశానికి ఉత్తర దిక్కుగా ఇవన్నీ ఈ మర్రి చెట్టులో నుంచి వస్తున్నటువంటి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, ఆహారాలు, తర్వాత వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ కూడా ఇలావృతం యొక్క ఉత్తర దేశంలోకి ఇవన్నీ కూడా ప్రవహించడం ప్రారంభించాయి. అయ్యా పరీక్షితు అని చెప్పినటువంటి విషయాన్ని సౌనికాది మహర్షులకి సూత మహర్షి నైమిసారణ్యంలో చెప్పినటువంటి పంచమ స్కంధం 16వ అధ్యాయంలో ఈ విధంగా జరిగింది. అంటే ఏమిటి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించుకోవలసినటువంటి విశేషం ఏమిటి అంటే, భగవత్ శక్తులన్నీ కూడా భూమండలంలో నిండి ఉన్నప్పుడు ఈ జీవులకి ఏమి కావాలి అనేటువంటి ఉదాహరణ, జీవుడు శరీరంతో ఉన్నాడు అనుకోండి. శరీరంతో ఉండేటువంటి ఒక మానవుడు ఉన్నాడు. శరీరంతో ఉండేటువంటి మానవుడికి వాడు జస్ట్ అంటే ఇంకా శరీరాలు ఫార్మ్ అవుతూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు వీడికి ఆకలి అనేటువంటి ఒక బాధ లోపలికి వచ్చినప్పుడు ఆ ఆకలిని తీర్చేటువంటిది ఏమిటి అంటే ఆహార పదార్థములు. వెంటనే ఈ మానవుడి యొక్క బ్రెయిన్లో ఈ బాధ ఏం చేస్తుంది అంటే బ్రెయిన్లోకి వెళ్ళి మనసుకి వెళ్ళి ఇది తగ్గించడానికి, ఈ ఆకలి బాధని లేకపోతే ఈ దాహాన్ని వీటిని తగ్గించడానికి కావలసినటువంటి పదార్థములు యొక్క స్ఫురణ, ఒక ఐడియా వస్తుంది. అటువంటి ఐడియాలు ఇచ్చేటువంటివే దేవతాశక్తులు. ఆ దేవతాశక్తుల యొక్క విస్తారమే కుముద పర్వతం మీద ఉండేటువంటి మర్రి చెట్టు అని మనం భావం చేయాలి. ఆ మర్రి చెట్టు దేవతాశక్తులు అన్నమాట. ఇప్పుడు ఆకలి వేసింది అనగానే ఏమీ తెలియదు మనకి. తెలియనప్పుడు ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లాడు ఉన్నాడు, వాడికి ఆకలి వేస్తుంది. అప్పుడే పుట్టినటువంటి పిల్లాడికి వాడు ఆకలి వేస్తుంది, ఏడుస్తాడు. ఏడుస్తేటప్పటికప్పుడు ఏమవుతుంది? తల్లి మర్రి చెట్టు లాంటిది రక్షిస్తూ ఉంటుంది. వెంటనే వాడికి పాలు పడుతుంది. అదేవిధంగా మానవ జాతి ఈ సమస్త జీవరాశులు ఉద్భవించినటువంటి సందర్భంలో అప్పుడు ఈ ఆకలి, క్షుధ, ఈ చలి వీటి నుంచి కప్పుకోవడానికి ఈ వస్త్రాలు ఇవన్నీ కూడా ఆ ఐడియాస్, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వండుకోవాలి, ఏమి తినాలి అనేటువంటి ఆ భావాలు వాళ్ళ యొక్క తెలివి రూపంలో, ఒక ఇంటెలిజెన్స్ రూపంలోకి ఆ దేవతాశక్తులు ఈ మానవుల్లోనూ ఈ జంతువుల్లోనూ వీటిలన్నిటిలోనూ కూడా అవి ప్రవేశపెట్టారు. ఆ భావాలు మనసుల్లోకి వచ్చాయి. వచ్చిన వెంటనే అప్పుడు తమ చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని పరిశీలించి ఆ దేవతలు ఇచ్చినటువంటి ఆ నాలెడ్జ్ చేత ఈ మానవులందరూ కూడా ఎన్ని రకాలైనటువంటి కంఫర్ట్స్ ఏర్పరచుకునేటువంటి విధంగా ప్లాన్ చేశారు. అది దాంట్లో ఉండేటువంటి రహస్యం. ఆ మర్రి చెట్టు ఇవ్వడం అంటే ఏమిటి అని. అందువల్ల మనకి ఏం చెప్తుంటే ఆ మర్రి చెట్టు కానీ అశ్వత్థవృక్షం కానీ మర్రి చెట్టు కానీ తర్వాత జంబూ
ఫలాలతో కూడుకున్నటువంటి కానీ మామిడి చెట్లు కానీ మందారాలు కానీ ఇవన్నీ కూడా కల్పవృక్షాలు అని ఎందుకంటారంటే అవన్నీ దేవతాలోకాల్లో నుంచి వచ్చినటువంటి చెట్లు కాబట్టి ఆ చెట్లకి మన వాళ్ళు పూజలు ఎందుకు చేస్తారు, ఆ చెట్ల చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు ఏమిటి అంటే ఆ దేవతా శక్తుల యొక్క ప్రభావం వల్ల అవి మనకి ఆలోచనలు కలగజేసి ఆ ఆలోచనల ద్వారా మన సమస్యలకి పరిష్కారాలు ఇచ్చేటువంటి విధంగా మన ఇంటెలిజెన్స్ని అవి ప్రేరేపించి మన వివేకాన్ని మన శక్తిని అవి ప్రేరేపించి తద్వారా మనం కార్యక్రమాలు చేసుకుని ఆ క్రియలన్నీ మనం చేస్తూ ఉంటాం. అందువల్ల దానికి సంకేతకంగానే కుముదం మీద మర్రి చెట్టు ఉంది, అక్కడ కడిమి చెట్టు ఉంది, అక్కడ మామిడి చెట్టు ఉంది అని ఆ కల్పవృక్షాల యొక్క స్థితిని చెప్పాడు పరీక్షన్ మహారాజుకి సుఖబ్రహ్మ. సరితో ఇంకా ఏమన్నారంటే యానుపజుషాణం న కదాచిదపి ప్రజానం వలీపలితక్లమస్వేద దౌర్గంధ్య జరామయ మృత్యు శీతోష్ణ వైవర్ణ్యోపసర్గాదయ స్థాప విశేష భవంతి యావజ్జీవం సుఖం నిరతిశయమేవ. ఇలాగా ఆ మర్రి చెట్టులో నుంచి వచ్చినటువంటి పదార్థాలు ఉన్నాయే అంటే అక్కడ వచ్చినట్టు పాలు, తేనె, ఆహార పదార్థాలు, ఆ వస్త్రాలు, బెల్లం, అన్నం ఇవన్నీ ఉన్నాయే, ఈ బెల్లాలు ఇవన్నీ కూడా ఉపజుషాణం ప్రజానం ఎవరైతే వాటిని సేవించారో ఆ మర్రి చెట్టు ఇచ్చినటువంటి వాటిని సేవించారో అప్పుడు ఆ వాటి యొక్క సేవ వల్ల ఏం జరిగింది, అవి తినడం వల్ల వాటిని ఆస్వాదించడం వల్ల వాటిని లోపలికి తీసుకోవడం వల్ల అక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా కదాచితపి ఎప్పుడూ కూడా వాళ్ళకి వలి ఫలిత క్లమ స్వేద దౌర్గంధ్య జర ఆమయ మృత్యు శీత ఉష్ణ వైవర్ణ్య ఉపసర్గ ఆదయ ఇవన్నీ జరిగాయట ఆ మర్రి చెట్టు నుంచి వచ్చినటువంటి పదార్థాలను వీళ్ళు సేవించడం వల్ల. ఏమిటి జరిగాయి అంటే వలీపలి అంటే ఏమిటి, ముడతలు పడడం. వలీపలం అంటే ముడతలు పడ్డం అన్నమాట, జుట్టు తెల్లబడ్డం, తర్వాత అలసట, క్లమ, స్వేద, తర్వాత చెమట, దుర్గంధం, జర, ముసలితనం, ఆమయం అంటే రోగం అన్నమాట, రోగాలు, మృత్యువు, తరువాత చలి వేడి వల్ల శరీరం పాలిపోవడం అనేటువంటి లక్షణాలు ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా అవన్నీ కూడా పారిపోవడం అక్కడి నుంచి వాటి యొక్క ఎఫెక్ట్ ఏమీ లేకుండా ఈ మర్రి చెట్టు నుంచి వచ్చినటువంటి పదార్థాలను సేవించడం వల్ల ఇటువంటి డిఫెక్టివ్ మెకానిజమ్స్ ఏవి కూడా వాటిని ఆస్వాదించినటువంటి మనుషులకు ఇటువంటివన్నీ కూడా కలగకుండా వాళ్ళు నిగలాగా ఆడిపోతూ ఉండేవారట. అంటే ఏమిటనమాట, ఈ వృక్షాలలోనూ ఈ లతలలోనూ తర్వాత ఈ ఔషధి లతలలోనూ వీటిలన్నిటిలోనూ కూడా ఏమిటి ఉంది, దీని అర్థం ఏమిటి అంటే వీటిల్లో ఉండేటువంటి ఔషధ లక్షణాల వల్ల వాటిల్లో ఉండేటువంటి ఆ కెమికల్స్ వల్ల శరీరం ముడతపడడం కానీ, జుట్టు తెల్లబడ్డం కానీ, అలసట చెందడం కానీ, చెమట పట్టడం కానీ, దుర్గంధం రావడం కానీ, ముసలితనం కానీ, రోగం కానీ, చలి వేడికి కంపించిపోయేటువంటి స్థితి లేకుండా తట్టుకోగలిగినటువంటి స్థితి కానీ, ఆ తర్వాత అవయవాలు విరిగిపోవడం అనేటువంటివి ఏమీ లేకుండా అలాంటి పీడలు తాప విశేష వాటి వల్ల కలిగేటువంటి బాధలు నా భవంతి ఉండవట ఆ మర్రి చెట్టు నుంచి వచ్చినటువంటి పదార్థాలను తినడం వల్ల. యావత్ జీవం వాళ్ళు జీవించినంత కాలము కూడా నిరతిశయం సుఖం ఏవ. నిరతిశయం అంటే ఇంకా దానికి మించినటువంటి సుఖం లేకుండా ఈ మానవులు బతుకుతూ ఉన్నారయ్యా అన్నారు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు మనం జాగ్రత్తగా కొంచెం ఆలోచించినట్లయితే హిమాలయాల్లోనూ తర్వాత పర్వత గుహల్లోనూ చాలామంది యోగులు వాళ్ళు తపస్సులు చేస్తాం. వాళ్ళ ఏజ్ని అడిగామనుకోండి, ఒక్కొక్క ఏజ్ 600 ఏళ్ళు అంటారు, ఒకళ్ళు 2000 సంవత్సరాలు అంటారు, కొంత ఇది అంటూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ఈ హిమాలయ పర్వతాలలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి ఆ ఔషధులు, అక్కడ ఉండేటువంటి మర్రి చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి. మహాత్ములందరికీ వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు, అక్కడ వాళ్ళు తపస్సులు చేస్తూ ఉంటారు, అక్కడ వాళ్ళు సాధనలు చేస్తూ ఉంటారు. మనకు తెలియవు, మన ఈ గందరగోళంలో ఉండేటువంటి వాళ్ళు మనకు తెలియవు. అది
అక్కడ కొన్ని గార్డెన్స్ ఉన్నాయట. ఆ గార్డెన్స్లో నుంచి వచ్చినటువంటి గాలి పీల్చినట్లయితే ఆయుష్ పెరుగుతుంది, జుట్టు తెల్లబడదు, అలసట ఉండదు, ఆకలి వెయ్యదు. ఇటువంటివన్నీ కూడా ఆ పదార్థాల్లో నుంచే వచ్చి మానవుడి శరీరం అనేటువంటి పదార్థాన్ని యాక్టివ్గా పెట్టి నిరంతరము కూడా సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఉద్యానవనాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ కూడా హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉన్నాయి. కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళు, సిద్ధులైనటువంటి వాళ్ళు, సాధ్యులైనటువంటి వాళ్ళు అనేక వేల సంవత్సరాల నుంచి కూడా అదే కల్పిస్తుంటే, అదేవిధంగా మన శ్రీశైల కొండల ప్రాంతంలో కూడా ఎంతో కాలం నుంచి ఉండేటువంటి సిద్ధులు కూడా ఉండేవారు. అదేవిధంగా నాకు తెలిసినటువంటి విశేషం ఏమిటంటే, మా ఊరి దగ్గర ఎవరో ఒక సాధకుడు ఒక ఆయన ఉండేవాట. ఆయన ఏజ్ ఎంత అంటే దాదాపు 600 సంవత్సరాలని అప్పట్లో చెప్పుకునేవారు. కాబట్టి ఇటువంటివి నిరతిశయం గొప్పగా ఉండేటువంటి సుఖమే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ శరీరాల్లో ఎక్కడ ముడతలు పడడం, తెల్ల జుట్టు కావడం, అలసట, చెమట, శరీరంలోంచి దుర్గంధం రావడం, ముసలితనం, రోగాలు కూడా ఏమీ ఉండకుండా ఉంటాయి. అదేవిధంగా మనం గమనించినట్లయితే పరమాచార్యులు వారి యొక్క ఆ స్థితి, ఆయనకు ఉండేటువంటి ఆ బలం, ఆయన శరీరం దుర్గంధం వేస్తుందేమో అనుకుంటాం. ఎక్కడ వేయకుండా ఏ గంధాన్ని వాళ్ళు ప్రవర్తిల్ల చేయదలుచుకున్నారో అవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటిది కూడా ఈ భూలోకంలోకి దేవతాశక్తులు ప్రవేశపెట్టాయి. అందువల్ల కొన్ని యోగాలు చేస్తూ యోగా క్రియలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి వయసులు పెరుగుతూ ఉండడం అనేటువంటిది అది సత్యం. దీని తర్వాత కురరక కుసుంభ వైకంక త్రికూట శిశిర పతంగ రుచక నిషధ శనివాస కపిల శంఖ వైడూర్య జారుధి హంసర్షభ నాగ కాలంజర నారదాదయో వింశతి గిరియో మేరోహ కన్నికాయ ఇవ కేశరభూత మూలదేశే పరిత ఉపక్లుప్తా. తరువాత దుద్దు అంటే ఏమిటి? పువ్వులో మధ్యలో దుద్దు ఉంటుంది కదా, దుద్దు అంటారు. మధ్యలో ఉండేటువంటి నాభి ప్రాంతంలో దుద్దు అంటారు. దాని చుట్టూ జూలు ఉంటుంది. అలాగే మేరు పర్వతానికి చుట్టూ, ఇప్పుడు మేరు పర్వతం దగ్గరికి వచ్చారు. మేరు పర్వతం చుట్టూ కూడా మూల స్థానంలో, అంటే మేరు పర్వతం యొక్క బేస్లో 20 పర్వతాలు ఉన్నాయట. అంటే ఆ మేరు పర్వతం చుట్టూ 20 పర్వతాలు ఉన్నాయి. ఈ మందరం, మేరు మందరం, తర్వాత కుముదం, సునాభం అనేటువంటి ఈ పర్వతాలేమో దూరంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తర దిశ, దక్షిణ దిశల్లో అవి ఉన్నాయి. కానీ ఈ మేరు పర్వతం యొక్క బేస్లో అక్కడ ఎన్ని పర్వతాలు ఉన్నాయంటే 20 పర్వతాలు దాని చుట్టూ ఉన్నాయని. అంటే పిలకల్లాగా అన్నమాట. ఒక దుంప ఉందనుకోండి, దుంప చుట్టూ పిలకలు వేస్తాయి. అలాగా ఈశ్వరుడి చేత 20 పర్వతాలు ఆ మేరు పర్వతం చుట్టూ ఉన్నాయట. అవి ఏమిటి అంటే కురరం, కుసుంభం, వైకంకం, త్రికూటము, శిశిరము, పతంగము, రుచకం, నిషధము, శనివాసము, కపిలము, శంఖము, వైడూర్యము, జారుది, హంస, వృషభము, నాగము, కాలంజరము, నారదము అనేటువంటి 20 పర్వతాలు ఆ మేరు పర్వతం యొక్క పాద ప్రాంతంలో, మేరు పర్వతం చుట్టూ కూడా అవన్నీ ఇలా ఉన్నాయన్నమాట. అంటే ఏమిటనమాట? ఏదైనా పర్వతం ఉందనుకోండి, ఆ పర్వతం చుట్టూ మనం దాని చుట్టూ ఇలాగ గుళ్ళు కడుతూ ఉంటారు చూసారా? అరుణాచలం చుట్టూ కూడా కుబేర లింగం అని, మరో లింగం అని చెప్పి ఆ పర్వతం చుట్టూ గుళ్ళు కట్టారు. ఇప్పుడు పూర్వం అలా ఉండేవి. అలాగా చిన్న కొండలన్నీ ఈశ్వరుడు సృష్టించి పెట్టేట వాటి చుట్టూ కూడా. తరువాత ఉన్నాయ్యా. అయిన తర్వాత జఠర దేవకూటౌ మేరుం పూర్వేణాష్టదశ యోజన సహస్రముదగాయతౌ ద్విసహస్రం పృథుతుంగౌ భవతః ఏవమపరేణ పవనపారియాత్రౌ దక్షిణేన కైలాసకరవీరౌ ప్రాగాయతావేవ ఉత్తరతస్త్రిశృంగం కరావష్టభిరేతైః పరిశ్రుతోగ్నిరవ పరితశ్చ కాస్తి కాంచన గిరిః అని చెప్పి, ఇంకా అక్కడ ఏమిటున్నాయంటే మేరు పర్వతానికి తూర్పున, ఇప్పుడు మేరు పర్వతం తూర్పున జఠర దేవకూటాలు అనేటువంటి పర్వతాలు ఉన్నాయి. తర్వాత అవి ఉత్తరం నుండి దక్షిణానికి 10,000 యోజనాల పొడవుతో వ్యాపించి ఉన్నాయట. ఎవరు? మేరు పర్వతానికి తూర్పు వైపున జఠర దేవకూటం అనేటువంటి పర్వతాలు ఉన్నాయి. తరువాత వీటి వెడల్పు 2,000 యోజనాలు,
ఎత్తు కూడా అంతే ఉంది. ఇదే విధంగా మేరుకి పడమర వైపును పవన పారియాత్రం అనేటువంటి పర్వతాలు ఉన్నాయి. అవి కూడా మేరుకు దక్షిణంగా, మేరు దక్షిణ ప్రాంతంలో కైలాసం, తర్వాత కరవేర పర్వతాలు తూర్పు వైపుకు విస్తరించున్నాయి. తర్వాత ఇదే విధంగా మేరుకి ఉత్తరంగా త్రిశృంగ మకర పర్వతాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ బంగారు పర్వతం ఉందే, మేరు పర్వతం అంటే బంగారు పర్వతం, ఈ బంగారు పర్వతం చుట్టూ ఈ 8 పర్వతాల చేత ఆవరింపబడి ఉన్నాయి. అంటే ఏమిటనమాట, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మేరు పర్వతం ఉంది, మేరు పర్వతానికి దూరంగా మందరం, మేరు మందరం, కుముదం, సుపార్శ్వం అనేటువంటి ఉన్నాయి. వాటికి మధ్యలో ఈ 8 పర్వతాలు ఉన్నాయన్నమాట. అంటే తూర్పు దిక్కునేమో జఠర్ దేవకోటం, తర్వాత ఏమో మేరుకు పడమరనేమో పవన పారియాత్రం, తర్వాత దక్షిణంకేమో కైలాస కరవేరం, తర్వాత ఉత్తరంగా త్రిశంగ మకర పర్వతాలు ఉన్నాయి. అవి కాకుండా మేరు పర్వతం పాద ప్రాంతంలో ఇందాక చెప్పినటువంటి 20 పర్వతాలు కూడా చుట్టూబడి ఉన్నాయి. ఇలాగ ఉండేటువంటి దానిని మేరోర్మూర్ధని భగవత ఆత్మయోన్యర్మధ్యత ఉపక్లుప్తాం పురీమయుత యోజన సాహస్రీం సమచతురస్రాం శాత కౌంభీం వదంతి. స్వయంభవుడైనటువంటి బ్రహ్మగారు ఉన్నాడే, ఆయన మేరు పర్వతం పై మధ్యలో బంగారంతో ఆయన ఒక భవనం నిర్మించుకున్నాడయ్యా. అది సమచతుర్భుజాకారంలో ఉండి 1,000,000 యోజనాల నిడివి కలిగి ఉంటుంది. దాని ఆ బ్రహ్మపురిని పోలిన చుట్టూ 8 లోకపాలకులు ఆయా దిక్కుల్లో వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. వాళ్ళ 8 నగరాలు ఉన్నాయి వాళ్ళకి. అవి బ్రహ్మపురంలో 4వ వంతు నిడివి కలిగి 4 దిక్కులు ఉన్నాయిగా, 8 దిక్కులు ఉన్నాయిగా. ఆ 8 దిక్కుల్లోనూ కూడా భవనాలు ఉన్నాయి. మేరు పర్వతం పైనేమో బ్రహ్మగారి భవనం ఉంది. ఈ బ్రహ్మగారి భవనం చుట్టూ 8 దిక్కుల్లోనూ కూడా దిక్పాలకుల యొక్క భవనాలు ఉన్నాయి అనేటువంటి విశేషంతో శ్రీమద్భాగవతే మహాపురాణే పంచమస్కంధే భువనకోశ వర్ణన 16వ ముగిసింది అన్న. రేపటి కార్యక్రమం దీన్ని కొంచెం చూసి 17వ అధ్యాయంలోకి వెళ్తాం.